సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్లకి ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. హాస్పిటల్లో ఎవరు సరిగ్గా చూడడం లేదు. హాస్పిటల్లో మందులు రాయమంటే వేరే హాస్పిటల్కి రాస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగ్గా చూస్తలేరు. టాబ్లెట్లు కావాలంటే బయట నుంచి తెచ్చుకోవాలని చెప్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమి వైద్యం చేస్తలేరు. గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ప్రైవేట్ హాస్పిటల్ నయమని చెప్తున్నారు ప్రజలు. परसों हमारे चेयरमैन साहब जहराबाद के 7 काउंसलरों को लेके आए यहाँ पे डॉक्टरों से मिलने, चेयरमैन से मिलके चाय बिस्किट खा लिए और ग्लूकोज करा लिए, जेब भर लिए, पैकेजा ले लेके चले गए. शेर की तरह आए हॉस्पिटल में. हम बात करते डॉक्टरों से, हम चेयरमैन हम सुपरटेंडेंट से बात करते बोल के कुछ भी नहीं बात करे. पेशेंट से भी नहीं बात करे, अपना जेब गर्म कर लेके चले गए. मगर अभी 7 काउंसलरों को लेके फिर रहे हो. अभी 30 काउंसलर कहाँ गए भाई? 30 के अभी वो 30 काउंसलरों को क्यों नहीं ले रहे? सब काउंसलरों को लो. హాస్పిటల్ మే పేషెంట్కు కూర్చో. 37 కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ. 7 మందికే కౌన్సిలర్గా పట్టుకున్నాడు. ఇంకా 30 మంది కౌన్సిలర్ ఎక్కడ పోయారు? వీళ్ళందరినీ తీసుకొని ఈ హాస్పిటల్కి రండి, నన్ను పిలిపియండి, నేను వస్తాను. నన్ను పిలిపిస్తేందుకు దమ్మే లేదు అసలు. చైర్మన్కి లేదు, కౌన్సిలర్లకు లేదు, డాక్టర్కు లేదు, సూపరింటెండెంట్కు లేదు, కలెక్టర్కు లేదు, ఆడియోకు లేదు, మున్సిపల్ కమిషనర్కు లేదు. అసలు మహమ్మద్ జాన్ పాషా పిలిపిస్తేందుకు దమ్మే లేదు. ఎందుకో ఉన్నది అడుగుతానని భయం పుట్టిందంటే నా దగ్గర నుంచి ఇద్దరు కౌన్సిలర్లు నా ఫోన్ గుంజుకొని నా వీడియోలోనే డిలీట్ చేశారు. డిలీట్ చేస్తే నేను భయపడుతున్నా. జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు తప్పులు చేస్తూ ఉంటే పేషెంట్లతోటి అడిగి ఒక వార్త కవర్ చేశాను. ఆ కవర్ చేస్తే జహీరాబాద్ టౌన్ ఎస్ఐ గారు నన్ను టార్చర్ చేస్తున్నాడు, భయపట్టిస్తున్నాడు, నా మీద కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తా అంటున్నాడు. ఇటువంటి వార్తలు కవర్ చేయొద్దని చెప్తున్నారు. హై స్కూల్లో టీచర్స్లు ప్రిన్సిపాల్ను తప్పు చేస్తే పిల్లలకు సరిగా భోజనం ఇవ్వలేదు, నాన్న ఇబ్బందులు పెడుతున్నారు ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళాను. నేను అక్కడ హై స్కూల్ వార్త కవర్ చేశాను. నేను ఆధారాలు పట్టి కవర్ చేశాను. మన కౌన్సిలర్లు జహీరాబాద్ టౌన్లో కౌన్సిలర్లు ప్రజలకు పనులు చేయలేకపోతే సాక్షర ఆధారాలతో సహా నేను వార్త కవర్ చేశాను. ఇట్లా వార్తలు కవర్ చేయొద్దట. జహీరాబాద్ టౌన్ పిఎస్ ఎస్ఐ గారు నన్ను భయపట్టించారు. ఇప్పుడు ప్రతి మండలంలో తహసీల్దార్ తప్పులు చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు అడుగుతలేరు పోలీసు వాళ్ళు? తహసీల్దార్ తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? ఆడియోలు తప్పులు చేస్తున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? కౌన్సిలర్ తప్పు చేస్తున్నాడు, మరి పోలీసులు ఎందుకు పట్టించుకుంటలేరు? ఎందుకు చేస్తలేరు? డాక్టర్లు తప్పు చేస్తున్నారు, మన ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు? గవర్నమెంట్ స్కూళ్ళలో తప్పులు చేస్తున్నారు టీచర్లు, ప్రిన్సిపాల్ ఇట్లా, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? దానికి ఆన్సర్ ఇవ్వండి. పోలీస్ డిపార్ట్మెంట్కి నేను అడుగుతున్నాను, సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి అడుగుతున్నాను, దీనికి ఆన్సర్ ఇస్తారా? అంటే అధికార వాళ్ళు తప్పులు చేస్తే మీడియా మిత్రుడు అడగద్దా? హక్కు లేదా? మీడియాకు పూర్తిగా అధికారం ఉందండి. మీడియా ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజలకు సేవ చేసే మీడియా. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము తప్పకుండా ముందుంటాము, తప్పకుండా పరిశీలిస్తాము. ప్రజలకు అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటాం మేము. అయితే మా టౌన్ జహీరాబాద్ టౌన్ పిఎస్ ఎస్ఐ గారు నాకు ప్రతిసారి ఫోన్లు చేస్తున్నారు. రాత్రి 12 గంటలకు 1 గంటలకు ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్కు రా, నీ మీద కంప్లైంట్లు ఉన్నాయి, నువ్వు పోలీస్ స్టేషన్ రాకపోతే నీ మీద 2 కేసులు పెట్టి నీకు జైలు పాలు చేస్తాను అని భయపడిస్తున్నారండి. నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అండి, నేను తప్పు చేయలేదు, నేనెందుకు భయపడాలి? నేనేమన్నానంటే ఎస్ఐ గారికి, సార్ మీకు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, ఏమని కంప్లైంట్ ఇచ్చారు నాకు చెప్పండి, నేను వస్తాను. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కాపీ నాకు చూపించండి, నేను వస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎవరో తప్పులు చేయవచ్చు, ఆ తప్పులు నేను బయట పెడతానని వాళ్ళకు ఉచ్చబడ్డది, వాళ్ళకు భయపడ్డారు. వాళ్ళు భయపడి పోలీసుల సపోర్ట్ తీసుకొని నా మీద అబద్ధాలు కేసు పెట్టచ్చు, కాదంటాను నేను. కానీ ఎవరు పెట్టారు కంప్లైంట్, ఎవరు ఇచ్చారు నా మీద? నాకు టార్చర్ చేసుడు ఎందుకు?
నాకు రిజెంట్ కావాలి కదా, నాకు పోలీస్ స్టేషన్ పిలిపిస్తున్నారు, నాకు రిజెంట్ ఏంది, దానికి కారణం ఏంది, దేని గురించి పిలిపిస్తున్నారు, నాకు దానికి ఫస్ట్ ఆన్సర్ ఇవ్వాలి కదా పోలీసు వాళ్ళు. దానికి ఆన్సర్ ఇస్తలేరు. అరే నువ్వు వస్తావా లేవురా నువ్వు అని రారా బిరా మాట్లాడతారా పోలీసు వాళ్ళు? పోలీసు వాళ్ళకి అసలు రూల్స్ చట్టం తెలుసా? ఒక మీడియా మిత్రుడి మీద సెయిల్ ఆవడితే 50,000 రూపాయలు ఫైన్ కట్టాలి పోలీసు వాళ్ళు. 3 నెలలు జైలు శిక్ష పడుతుంది పోలీసు వాళ్ళకు. ఇది చట్టం తెలియదు ఆ పోలీసు వాళ్ళకు. మీడియా ప్రజల పక్షాన ఉంటుంది. మా ఛానల్ ఇండియాలో నంబర్ 1 ఛానల్ ఇది. ప్రజల పక్షాన ఉంటుంది మా ఛానల్. అవునండి, నువ్వు ఎక్కడ ఉంటావురా? నువ్వు ఎందుకు వార్తలు కవర్ చేస్తున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి వార్తలు కవర్ చేయొద్దట ఎస్ఐ అంటుండు. నాకు గవర్నమెంట్ స్కూల్లో పోయి వార్తలు కవర్ చేయొద్దు అంటుండు. ఏ కౌన్సిలర్ ఏరియా పోయి వార్తలు కవర్ చేయొద్దు నువ్వు.